అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 10 విందాం. శారదకి స్పృహ రావడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. అత్తయ్య ఎలా ఉన్నారు? శారద నిత్యను హత్తుకుని ఏడ్చింది. నన్ను క్షమించు తల్లి, నేను చాలా బాధ పెట్టాను. అత్తయ్య ఏంటిది? మీరు నా క్షమాపణ చెప్పడం ఏంటి? నేను అర్థం చేసుకోగలను. లేదు నిత్య, నువ్వు మన కుటుంబాన్ని కాపాడడానికి కష్టపడుతుంటే మేము నిన్ను అపార్థం చేసుకున్నాం. దీపిక బాధపడుతూ చెప్పింది. వదినా, ఇది నా కుటుంబం, మీకేమైనా అయితే నేను భరించగలనా? ఇంతలో ఆకాష్ మాధవ్ లోపలికొచ్చారు. అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు ఆకాష్. నిత్య, అసలు నీకు మావయ్య మీద అనుమానం ఎలా వచ్చింది? దీపిక ఆతృతగా అడిగింది. ఆకాష్ నేను బామ్మగారింటికి వెళ్ళినప్పుడు నీ కుటుంబం ప్రమాదంలో ఉందని ఒక స్వామీజీ చెప్పారు. కానీ ఆ ప్రమాదం ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పుడే ఈ గోపాలరావు తన కొడుకును కలవడానికి అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి జరిగినవన్నీ వివరంగా చెప్పింది నిత్య. అప్పుడు అర్థమైంది అందరికీ నిత్య ఆస్తి మొత్తం తన పేరు మీద ఎందుకు రాయించుకుందో. ఇంతలో ఆకాష్కి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళాడు. నిత్య మన కోసం వాడితో ఒంటరిగా పోరాడింది. మనం తనకి సహాయం చేయకపోగా చాలా బాధ పెట్టాం. వదినా, అన్వి ఏది? ఓ, దాని సంగతే మర్చిపోయాను. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది, నేను చూసొస్తాను అని దీపిక బయటకు వెళ్ళింది. అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే అమ్మా, వెళ్ళు. నిత్య గదిలోకి వెళ్ళడం చూసిన ఆకాష్ ఫోన్ పెట్టేసి గదిలోకి వెళ్ళాడు. కబోర్డ్లో డ్రెస్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి ఆకాష్ తన వెనకే ఉండడంతో ఉలిక్కిపడింది. మీరేంటి ఇలా చడి చప్పుడు లేకుండా వెనక నుంచున్నారు? ఆకాష్ తనను కౌగిలించుకున్నాడు. సారీ నిత్య, నేను అర్థం చేసుకోలేకపోయాను. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఆకాష్, మీ పరిస్థితిలో నేనున్నా కూడా అలాగే ప్రవర్తించేదాన్ని. నేను మా బాబాయ్ని ఎంతగా నమ్ముతానో మీరు కూడా అతని మీద అంతే నమ్మకం పెట్టుకున్నారు. కానీ వాడు దాన్ని కాపాడుకోలేకపోయాడు. నిత్య, నా మీద నీకు కోపంగా లేదా? మీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ మాత్రమే ఉంటుంది ఆకాష్. ఎలాంటి పరిస్థితుల్లోనూ అది మారదు. ఆకాష్ నిత్యను ఎదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇంతలో దీపిక కంగారుగా లోపలికొచ్చింది. ఆకాష్, అన్వి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటున్నావు అక్క? అంతా వెతికావా? ఇల్లంతా చూశానురా, ఎక్కడా లేదు. పక్కింటికి కూడా వెళ్ళాను, వాళ్ళు కూడా అక్కడికి రాలేదని చెప్పారు. అందరూ మళ్ళీ ఇల్లు మొత్తం వెతికారు. అన్వి ఎక్కడ లేకపోవడంతో దీపిక ఏడుస్తూ ఉంది. వదిన, అన్వికి ఏం కాదు, మీరు కంగారు పడకండి. ఆకాష్ ఏదో ఒకటి చేయండి. ఇంతలో ఆకాష్ ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? ఏంటి ఆకాష్, గొంతులో కంగారు వినిపిస్తోంది? గోపాలరావు గొంతు వినగానే ఆకాష్ పిడికిలి పిలుచుకుంది. ఇతను మాట్లాడు ఆకాష్. పోనీ నీ మేనకోళ్ళతో మాట్లాడతావా? అన్వి నీ దగ్గరుందా? అవునా ఆకాష్, నా దగ్గరే సేఫ్గా ఉంది. నేను సురక్షితంగా ఉంటేనే అది కూడా సేఫ్గా ఉంటుంది. నీ పోలీస్ మావయ్యకి చెప్పు నా గురించి వెతకొద్దని, లేకపోతే దాని శవాన్ని పార్సిల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆకాష్ ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేశాడు, కానీ ఫోన్ ఆఫ్ అయింది. అసహనంగా ఫోన్ని విసిరేశాడు. ఆకాష్, ఏమైంది? కంగారుగా అడిగింది నిత్య. అన్వి నా గోపాలరావు ఎత్తుకెళ్ళాడు. ఆ మాట విని దీపిక ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది. వాడు నా బిడ్డను బతకనివ్వడు. వదిన, ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. ఆకాష్, బాబాయ్కి ఫోన్ చేసి చెప్పండి. సరే అని రాణాకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఆకాష్. అక్క, వాడు అన్విని ఏం చేయలేడు. పోలీసు నుంచి తప్పించుకోవడానికి అన్విని తీసుకెళ్ళాడు. వాడికి తెలుసు అన్విని ఏమైనా చేస్తే వాడు తప్పించుకోలేడని. ఈలోపు మనం అన్విని వెతుకుదాం. నిత్య, బయట సెక్యూరిటీ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. బావా, మనం బయటకు వెళ్ళి వెతుకుదాంరా. సరే ఆకాష్. ఇద్దరు బయటకు వెళ్ళారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క ఆకాష్ మాధవ్ తెల్లారే వరకు అన్వి కోసం వెతుకుతూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటికి చేరారు ఆకాష్ మాధవ్. ఆకాష్, ఏమైంది? అన్వి గురించి ఏమైనా తెలిసిందా? లేదు నిత్య, ఏం చేయాలో అర్థం కావడం లేదు. వదిన ఏడుస్తూనే ఉంది ఆకాష్. అన్విని వాడు ఎన్ని బాధలు పెడుతున్నాడో. రాణా ఫోన్ చేయడంతో ఆకాష్ మాధవ్ మళ్ళీ బయటకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి నిత్యకు ఒక ఫోన్ వచ్చింది. హలో అమ్మా నిత్య, నేను కానిస్టేబుల్ రంగారావునమ్మా. చెప్పండి అంకుల్. నిత్య, ఆ గోపాలరావు పాపని తీసుకుని అడవిలోకి వెళ్ళడం నేను చూశాను. విషయం మీ బాబాయ్కి చెప్దామని ఫోన్ చేస్తే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా, నేను ఇక్కడే ఉంటాను. సరే అంకుల్, మీరు అక్కడే ఉండండి. రాణాకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆకాష్కి ఫోన్ చేసింది, తన మొబైల్ కూడా పనిచేయట్లేదు.
మాధవ్ తన ఫోన్ ఇంట్లోనే వదిలేశాడు. నిత్య బాగా ఆలోచించి అక్కడి నుంచి బయలుదేరింది. వదిన, ఆ గోపాలరావు అన్విని తీసుకుని అడవిలోకి వెళ్ళాడంట. ఆకాష్కి బాబాయ్కి ఫోన్ చేస్తే పనిచేయట్లేదు. మీరు ట్రై చేస్తూ ఉండండి వదిన, నేను అక్కడికి వెళ్తాను. నిత్య నిన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వను, నేను వస్తాను. వదిన, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి చూస్తాను. ఆకాష్ రాగానే మీరు విషయం చెప్పి అక్కడ పంపించండి. లేదు నిత్య, నిన్ను ఇలా పంపించలేను, నేను కూడా వస్తాను పద. అది కాదు వదిన. నిత్య నువ్వేం మాట్లాడుకు రా అంటూ తను చేయి పట్టుకుని తీసుకెళ్ళింది దీపిక. బయట సెక్యూరిటీకి చెప్పి అక్కడి నుంచి కారులో బయలుదేరారు. ఒకచోట కారు ఆపి ఇద్దరు క్రిందకి దిగారు. అంకుల్ ఎక్కడ వాళ్ళు? తెలీదమ్మా, నేను వాళ్ళకి తెలియకుండా ఫాలో అయ్యాను. ఈ అడవి లోపలికి వెళ్ళారు, నేను ఇక్కడే ఆగిపోయాను. సరే అంకుల్, నేను లోపలికి వెళ్తాను. వద్దమ్మా, సార్ వచ్చే వరకు ఎదురు చూడడం మంచిది. వాడి దగ్గర చాలామంది రౌడీలు ఉన్నారు. లేదు అంకుల్, అన్వి వాడి దగ్గర ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నిత్య నేను కూడా వస్తాను. వద్దొదినా, వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. అందుకే వస్తానంటున్నాను. ఇప్పటికే నువ్వు చాలా చేసావు నిత్య మా కోసం. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, వెళ్దాం పదా. ఇద్దరూ అడవిలోకి వెళ్ళారు. భువన్ కోపంగా ఉన్నాడు. నేను అప్పుడే చెప్పాను నాన్న, ఆ నిత్యం చంపేద్దామని. నువ్వు వద్దన్నావు. ఇప్పుడు చూడు, దానివల్ల మనం ఈ అడవులు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. గోపాలరావు సైలెంట్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో నిత్య, దీపిక ఎవరికీ కనిపించకుండా అడవిలో ఉన్న గుడారం దగ్గరకు వచ్చారు. అక్కడ అన్వి ఏడుస్తూ ఉంది. దీపిక చూస్తూ ఉండలేక అన్వి దగ్గరకు వెళ్ళబోయింది. నిత్య వారించడంతో రౌడీలు పక్కకు వెళ్లే వరకు అక్కడే దాక్కుని వాళ్ళు పక్కకు వెళ్ళిన తర్వాత ఇద్దరూ నెమ్మదిగా లోపలికి వెళ్లారు. అన్వీని ఎత్తుకుని గుండెలో హత్తుకుంది దీపిక. అన్వి, ఎలా ఉన్నావు అమ్మా? నీకేం కాలేదు కదా? అన్వి ఏడుస్తోంది. అన్వి, మనం ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఏడవకు, సరేనా? వదినా, మనం వెళ్దాం అని అక్కడి నుంచి బయటకు వచ్చారు. కానీ ఆ రౌడీలు రావడంతో అక్కడే కనిపించకుండా దాక్కున్నారు. లోపలికి వెళ్ళిన రౌడీలకు అన్వి కనిపించకపోవడంతో నాలుగు వైపులా వెతుకుతూ ఉన్నారు. నిత్య, వాళ్ళు అలర్ట్ అయ్యారు, మనం ఎలా తప్పించుకోవడం? నిత్య ఆలోచనలో పడింది. వదినా, నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను, నువ్వు అన్విని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిత్య, నిన్ను అలా వదిలేసి నేను వెళ్ళలేను. ఏదేమైనా నేను నిన్ను వదిలేసి వెళ్ళను. వదిన, అర్థం చేసుకోండి. ఇప్పటికీ అన్వి భయపడుతోంది. నాకేం కాదు, మీరు వెళ్ళండి. అది కాదు నిత్య, ప్లీజ్ వదిన, ఆకాష్ బాబాయ్ పాటకొస్తూ ఉంటారు, మీరు ఇంకేం మాట్లాడకండి అంటూ నిత్య ఆ రౌడీలకు కనిపించేలా పరిగెడుతూ వెళ్ళింది. ఆ రౌడీలందరూ నిత్యను వెంబడించడంతో అన్విని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపిక. ఇంటికి వెళ్ళిన ఆకాష్కి, మాధవ్కి విషయం తెలియడంతో నిత్య చెప్పిన ప్లేస్కి వచ్చారు. అక్కడ కానిస్టేబుల్ కనిపించాడు వాళ్ళకి. ఆకాష్ బాబు, ఎంత చెప్పినా వినకుండా నిత్య, మీ అక్క అడవిలోకి వెళ్లారు. కానిస్టేబుల్ విషయం చెప్పిన వెంటనే ఇద్దరు అడవిలోకి వెళ్లారు. కొంచెం దూరం వెళ్లేసరికి దీపిక అన్వీని ఎత్తుకుని పరిగెడుతూ అటువైపు రావడం కనిపించింది వాళ్ళకి. వెంటనే ఇద్దరు దీపిక దగ్గరకు వెళ్లారు. అక్క, ఏమైంది? ఆకాష్, అక్కడ నిత్య. దీపిక ఏడుస్తూ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అక్క, నిత్యకి ఏమైంది? అసలు తను ఎక్కడుంది? నిత్య రౌడీల నుంచి మమ్మల్ని తప్పించాలని తను వాళ్ళకి కనిపించేలా వెళ్ళింది ఆకాష్. బావా, మీరు అక్కని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి, నేను నిత్యను వెతుకుతాను. సరే ఆకాష్, జాగ్రత్త. సరే అని నిత్యను వెతుకుతూ లోపలికి వెళ్ళాడు ఆకాష్. నిత్య వాళ్ళ నుండి తప్పించుకుని ఒక చోట దాక్కుంది. రౌడీలు నిత్య కోసం వెతుకుతూ ఉన్నారు. చీకటి పడుతోంది, వెనక్కి వెళ్దాం రండి. అదేంటన్నా, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళకపోతే ఆ గోపాలరావు మనల్ని చంపేస్తాడు. ఇప్పటికే ఆ పాప మిస్ అయింది. ఏం పర్లేదురా, ఈ చీకట్లో వెతకడం కష్టం. ఈ అడవి నుంచి బయటపడడం అంత తేలిక కాదు. అది తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేదు. పొద్దున్నే వద్దాం పదండి. ఆ రౌడీలు వెళ్ళిపోవడంతో నిత్య ఊపిరి తీసుకుంది. ఇంతలో ఆకాష్ తను వెతుకుతూ అక్కడికి వచ్చాడు. ఆకాష్ అడుగుల చప్పుడు విని ఆ రౌడీలు మళ్ళీ వచ్చారేమో అని అక్కడే కదలకుండా ఉండిపోయింది నిత్య. నిత్య! ఆకాష్ పిలుపుతో వచ్చింది ఆకాశం తెలిసి అక్కడి నుంచి బయటకు వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్ని హత్తుకుని ఏడుస్తోంది. నిత్యానికి ఏం కాలేదు కదా? లేదు ఆకాష్, నేను బాగానే ఉన్నాను. సరే, ఇక్కడి నుంచి బయటపడాలి, రా వెళ్దాం. ఇద్దరూ చీకట్లో మొబైల్ లైట్తో చాలాసేపు తిరిగారు. కానీ ఆ చీకట్లో వాళ్ళకి దారి తెలియకపోవడంతో ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. ఆకాష్, ఇంక నా వల్ల కాదు, ఇప్పటికే చాలా అలసిపోయాను. సరే, నేను తీసుకువెళ్తాను అని నిత్యని ఎత్తుకున్నాడు ఆకాష్. ఆకాష్, ఏంటిది?
నడవలేనన్నావుగా. అయితే మాత్రం ఎంత దూరమని మీరు మోస్తారు? దించండి నన్ను. పర్లేదు నిత్య, నువ్వెంత బరువు ఉంటావని? పిట్టలా కాస్తంత ఉంటావు. నాలో సగం బరువు కూడా ఉండవు నువ్వు. ఏంటి, నేను పిట్టలా ఉంటానా? ఆకాష్ నవ్వుతూ అవునన్నాడు. ముందు నన్ను దించండి. మాట్లాడకుండా ఉండు, అక్కడెవరో ఉన్నట్టున్నారు. నిత్యం తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు ఆకాష్. ఆకాష్, ఇదేదో గూడెంలా ఉంది. ఇద్దరూ అక్కడికి రావడం చూసిన గూడెం జనం వీళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళు అక్కడికి రావడంతో నిత్యని కిందకి దించాడు ఆకాష్. ఎవరు బాబు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? అది తన నా భార్య. మేము ఈ అడవిలో దారి తప్పిపోయాం. దయచేసి మీరు మాకు సహాయం చేస్తారా అని ఆకాష్ వినయంగా అడిగాడు. చూస్తుంటే పెద్దింటి పిల్లల్లా ఉన్నారు. అసలు ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు? ఒక పెద్ద ఆయన ఆకాష్ని అడిగాడు. ఏందయ్యా, ఆ పిల్లలు మన సహాయం కావాలని అడిగితే నీ ప్రశ్నలేంది? మీరు రండమ్మా అని ఒక పెద్ద ఆవిడ నిత్య చేయి పట్టుకుని ఒక గుడిసెలోకి తీసుకెళ్ళింది. ఆకాష్ అక్కడే బయట మగవాళ్ళ దగ్గర కూర్చున్నాడు. బామ్మగారు, ఇక్కడ ఏదైనా పండగ? అక్కడ అలంకరణ హడావిడి చూసి నిత్య పెద్దావిడిని అడిగింది. పండగ కాదమ్మా, ఇవాళ పొద్దుగాలే ఒక పెండ్లి జరిగినది. ఆ జంటకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుండాం. అవునా? గది సరే, మీ పెండ్లై ఎన్నాళ్ళయింది? 4 నెలలు అవుతుంది బామ్మగారు. అవునా? ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ఆ మాటలకు నిత్య నవ్వుకుంది. నిత్య లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. ఆకాష్ తన కోసం చూస్తున్నాడు. కాసేపటికి నిత్యం తీసుకుని బయటకు వచ్చిందా పెద్దావిడ. ఆకాష్ని పిలిచి ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టింది. నిత్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిత్యకు మాత్రమే వినిపించేలా అడిగాడు ఆకాష్. దూరంగా ఉన్న జంటను చూపించింది నిత్య. అక్కడున్నారు కదా, వాళ్ళకి ఉదయమే పెళ్లి జరిగిందంట. ఇప్పుడు వాళ్ళు మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాడి పనే బాగుంది. పెళ్ళైన రోజే మొదటి రాత్రి జరిగిపోతోంది. నన్ను చూడు, పెళ్ళై 4 నెలలు అవుతోంది, కానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఆకాష్ మాటలకి నిత్య నవ్వుకుంది. పెద్దలందరూ జంటను ఆశీర్వదించి పూలతో అలంకరించిన గుడిసెలోకి పంపించారు. తర్వాత పెద్దావిడ నిత్య దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు ఆ గుడిసెలో విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది. సరే బామ్మగారు, ధన్యవాదాలు అని చెప్పి ఆకాష్ నిత్య ఆ గుడిసెలోకి వెళ్ళారు. నేల మీదే గడ్డితో పరుపులా చేసి దాని మీద దుప్పటి వేశారు. లోపలికి వెళ్ళగానే ఆకాష్ ఆ పరుపుపై వాలిపోయాడు. నిత్య గుడిసె తలుపు వేసొచ్చి ఆకాష్ పక్కనే పడుకుంది. నిత్యం చూస్తూ ఉన్నాడు ఆకాష్. ఎందుకలా చూస్తున్నారు? చాలా ముద్దొస్తున్నావు నిత్య అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏంటి అయ్యగారు కొత్త కోరికలు పుడుతున్నట్టున్నాయి? పక్కనింత అందమైన భార్య ఉంటే ఏ మగాడికైనా మనసు చలిస్తుంది. ఆ మాటకి నిత్య సిగ్గుపడింది. నిత్య, ఇప్పటి వరకు నీకు చెప్పని ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆకాష్? ఐ లవ్ యూ నిత్య. నిత్య నవ్వుతూ ఆకాష్ని కౌగిలించుకుంది. ఇదిగో, నువ్వు ఇలా నన్ను పట్టుకుంటే నేను కంట్రోల్ తప్పుతాను. తర్వాత నన్ను ఏమనకూడదు. ఏమనను, మీ ఇష్టం. నిత్య కళ్ళలోకి చూస్తూ, నిజంగానే అంటున్నావా అని అడిగాడు ఆకాష్. అవును, నిజంగానే చెప్తున్నాను. ఆకాష్ సంతోషంతో నిత్యను హత్తుకున్నాడు. ఇద్దరూ ఏకమయ్యే క్షణంలో ఆ చీకటి కూడా వెలుగులా మారి వాళ్ళకి సహకరించింది. ఆ రాత్రి ఇద్దరికీ ఎన్నో మధురానుభూతులతో నిండిపోయింది. ఉదయాన్నే నిత్యక మెలకు వచ్చింది. ఆకాష్ తన్ని హత్తుకుని నిద్రపోతున్నాడు. ఆకాష్ చుట్టిన వేళ్లతో సరిచేస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది నిత్య. ఆ స్వచ్ఛత ఆకాష్ కదిలాడు. ఆకాష్, లేవండి, తెల్లారింది, మనం బయలుదేరదాం. ఆకాష్ కళ్ళు తెరిచి నిత్యం తన మీదకు లాక్కున్నాడు. ఆకాష్, ఏంటిది? లేవండి, మనం ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? తెల్లారి చాలాసేపు అయింది ఆకాష్ అంటూ ఆకాష్ కౌగిలి విడిపించుకుని పైకి లేచింది నిత్య. ఆకాష్ నిత్య రెడీ అయి ఇద్దరు బయటకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, మేము బయలుదేరుతాం అని వాళ్ళకి నమస్కరించాడు ఆకాష్. ఆ పెద్దావిడ నిత్య దగ్గరికి వచ్చింది. చూడమ్మా, పెద్దమ్మదలికి దండం పెట్టుకునిరా, నీకంతా మంచి జరుగుతుంది. సరే బామ్మగారు అని నిత్య అక్కడి నుంచి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. ఆకాష్ వాళ్లతో మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి వచ్చిన రౌడీలు ఎవరికీ కనిపించకుండా నిత్య నోరు మూసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఆకాష్ నిత్య ఇద్దరూ ఒక్కటయ్యారనుకునేంతలో ఆ రౌడీలు మళ్ళీ నిత్యని ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఆ గోపాలరావు నిత్యని ఏం చేస్తాడు? ఆ తర్వాత ఏం జరగబోతోందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.